హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు గాయస్. సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేసేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. దానివల్ల మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మన వీడియోస్ని. ఇంట్రెస్టింగ్ కంటెంటే చేస్తున్నాం కదా, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసేయండి గాయస్. ఇవాళ అయితే September 2 మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా బయట సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు. సోషల్ మీడియాలో కానీ, సినిమాస్ పరంగా కానీ, బయట సెలబ్రేషన్స్ కానీ, ఫ్యాన్స్ హడావిడి కానీ మామూలుగా లేదు. మనం ఇవాళ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ విశ్వనాథ్ థియేటర్లో జరిగినాయి. తమ్ముడు మూవీ రిలీజ్ అయింది కదా, దాని విజువల్స్, ఇంకా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్, బ్లడ్ డొనేషన్స్, అన్నదానము, అలా చాలానే జరిగినాయి. బైక్ ర్యాలీ అవన్నీ కూడా. దాని గురించి కూడా మేము ఒక వీడియో చేసేసి మార్నింగ్ అయితే అప్లోడ్ చేశాము. ఐకార్డ్లో నేనైతే ఆ వీడియో ఇచ్చేస్తాను. సో మీరు అది కూడా చూసేసేయండి, లేదా మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కూడా చూసేయచ్చు. ఆ వీడియో అయితే హైలైట్గా ఉంది అసలు. కాబట్టి మిస్ అవ్వకుండా ఫ్యాన్స్ ఎలా హంగామా చేస్తున్నారో, ఆయన బర్త్డే సందర్భంగా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, బయట ఎట్లా నడుస్తుంది ఏంటిది అని అయితే మీరు దాంట్లోకి వెళ్ళిపోయి చూసేయండి. సో ప్రజెంట్ ఈ వీడియో ఏంటిది అని అంటే, మన ఓజీ మూవీ, ఆయన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ అయితే ఆయన మూవీస్ అన్నిటిలో నుండి ఏదో ఒకటి గ్లిమ్స్ కానీ, లుక్ కానీ ఏవో ఒకటి రిలీజ్ చేస్తూనే ఉన్నారు పొద్దున్న నుంచి. ఫ్యాన్స్కి అయితే పండగే, అదో పండగ అని అంటే ఇది ఇంకో పండగ. కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే మనకు లుక్ అయితే రిలీజ్ అయిపోయింది. అదైతే హైలైట్గా ఉంది లుక్ అయితే. ఇంకా ఓజీ గురించి మాట్లాడుకుంటేనైతే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి ఆ గ్లిమ్స్ని చూసేద్దాం. మనము చూసేసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము. నేనైతే ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఎప్పటి నుంచో వెయిటింగ్ అసలు ఓజీ మూవీ గురించి. హరిహర వీరమల్లు కంటే ముందే అది స్టార్ట్ అయింది ఆ హైప్. అప్పటి నుంచి ఇన్ని రోజులు అయినా కూడా ఆ హైప్, ఆ హంగరు రోజు రోజుకి ఫ్యాన్స్లో, జనాల్లో పెరుగుతూనే ఉంది తప్పితే తగ్గట్లేదు. ఎన్ని మూవీస్ వస్తున్నా కూడా, ఎంత టాక్ వచ్చినా కూడా అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజే వేరు. హరిహర వీరమల్లు వచ్చినా కూడా ఆ ఓజీ క్రేజ్ అనేది, హైప్ అనేది ఎక్కడ తగ్గకుండా అట్లానే ఉంది. సో ఇవాళ గ్లిమ్స్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడేసుకుందాం సార్ చూసేసి. మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు ఇప్పటికీ, బట్ ఒకసారి అయితే చూసి మనం దాని గురించి మాట్లాడుకుందాం. అబ్బా బాబా బాబా, ఇమ్రాన్ హష్మి ఇన్ని రోజుల నుండి రాలేదు. ఆహా, ఇవాళ మాత్రం ఎరగదీస్తున్నావు కదా. ఎదురు చూస్తున్నా. ఓమి సుజీత్, ఏం ప్లాన్ చేస్తున్నావు ఏంటో. హ్యాపీ బర్త్డే ఓజీ. ఆహా, అబ్బా బాబా, ఏం బీజిఎం అసలు. ఆ లుక్స్ ఉంటే చాలా అసలు జనాలకి. 25th September. అబ్బాబ్బాబ్బాబ్బా, జనాల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ తగ్గలేదు కదా అసలు. గ్లిమ్స్ అయితే చూసేశారు కదా, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మరి నా ఒపీనియన్ ఏంటో ఇప్పుడు చెప్పేస్తాను. ఫస్ట్ గ్లిమ్స్ చూస్తూ ఉంటే ఇమ్రాన్ హష్మి ఆ లుక్స్, ఆ యాక్టింగ్, ఆ సిగారు, ఆ వెలిగించడము, అదంతా చూస్తూ ఉంటే ఒక హైలైట్ లాగా అనిపిస్తుంది. మనకు ఆల్రెడీ ముందే తెలుసు విలన్ ఇమ్రాన్ హష్మి అని చెప్పేసి, బట్ ఇప్పటి వరకు ఆయన గురించి కానీ, ఆ క్యారెక్టర్ గురించి కానీ, విజువల్స్ కానీ ఇప్పటి వరకు అయితే ఏమీ రిలీజ్ చేయలేదు. మనకి ఇంతకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్లో కానీ, టీజర్స్లో కానీ, సాంగ్స్లో కానీ ఏమీ రిలీజ్ చేయలేదు. బట్ ఇవాళ మన పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా అయితే ఆయన విజువల్స్ అయితే రిలీజ్ చేశారు. హైలైట్గా ఉంది అసలు. మనకేంటిది అని అంటే, హీరో ఎంత ఇంపార్టెంటో ఆ విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనకి చూడడానికి. కాబట్టి విలన్ క్యారెక్టర్గా అయితే ఇచ్చి పడేశాడనే చెప్పుకోవచ్చు. ఆ షార్ట్స్, ఆ విజువల్స్ అన్నీ చూస్తూ ఉంటే, ఇంకా ఆ డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. నేనైతే ఎంత పిచ్చగా వెయిట్ చేస్తున్నాను ఓజీ గురించి. ఇది వాళ్ళ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇంకా అదైతే డబల్ అయిపోయింది నాకు. ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్స్ గురించి అయితే అసలు చెప్పనవసరమే లేదు. ఆ లుక్స్ అసలు మొత్తం కట్అవుటే అవసరం లేదు. ఒక కళ్ళు చూపించినా, ఒక నోరు చూపించినా, ఏది చూపించినా కూడా అసలు ఫ్యాన్స్
ఇంకా పండగే అది. అట్లాంటిది ఆ బ్లడ్ లో ఆ లుక్ చూస్తుంటే అయితే అసలు హైలైట్ గా ఉంది. అసలు సుజిత్ ఏం ప్లాన్ చేస్తున్నాడో అనేది అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు మనకు రిలీజ్ అయిన సాంగ్స్ లో కానీ లేకపోతే టీజర్ లో కానీ పెద్దగా మ్యాటర్ అయితే ఏం రివీల్ చేయట్లేదు. స్టోరీ ఇట్లా ఉండబోతుంది అని కానీ ఇట్లా కానీ ఏమి రివీల్ చేయట్లేదు. జస్ట్ కొన్ని లుక్స్ రివీల్ చేస్తున్నారు, కొన్ని షార్ట్స్ రివీల్ చేస్తున్నారు అంతే. ఏదో గన్ షాట్ అని అట్లా ఇట్లా అని అంతే రివీల్ చేస్తున్నారు కానీ ఓజస్ గంభీరా అని ఆ సాంగ్ లో కూడా మనకి ఏదో జపనీస్ కైండ్ ఆఫ్ అది ఉంది, అది పవర్ స్టార్ అని చెప్పి అందరూ అంటున్నారు. అంటే ఆయన పవర్ స్టార్ అని పెట్టద్దు అన్నారని అట్లా ప్లాన్ చేశాడు సుజిత్ అని కూడా బయట మనకి టాక్ వస్తుంది. కాకపోతే స్టోరీ పరంగా అయితే ఇప్పటి వరకు ఏమీ రివీల్ చేయట్లేరు. మరి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోతుంది ఇంకొద్ది రోజుల్లో అయితే మనకి. ఆల్మోస్ట్ నాకు అనుకుంటున్నాను ఒక 10-12 days లో ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఈలోపు మనకు ఒక స్పెషల్ సాంగ్ కూడా రాబోతుంది అని కూడా టాక్ వస్తుంది. మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఇట్లా రిలీజ్ అయ్యే సాంగ్స్, ట్రీజర్స్, ట్రైలర్స్, గ్లిమ్స్లు చూసుకుంటూ అయితే మనం ఎంజాయ్ చేసేద్దాము. వీళ్ళు ఏది రిలీజ్ చేసినా కూడా ఆ హైప్ పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు. ఫ్యాన్స్ లో ఇంకా జోష్ అనేది పెరిగిపోతుంది తప్పితే తగ్గట్లేదు. మూవీలో ఏ రిలీజ్లు అయినా కూడా ఏవైనా కూడా మధ్యలో ఇంటర్వెల్లో కానీ లాస్ట్ లో కానీ ఆ ఓజీ సాంగ్, ఫైర్ స్టార్మ్ సాంగ్ వస్తే మాత్రము జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అసలు ఇంత మ్యాడ్నెస్ అనేది నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు, ఈ ఓజీకి వస్తున్న క్రేజ్, ఆ మ్యాడ్నెస్ అయితే ఇంకో ఎత్తు అని అనిపిస్తుంది. గ్లిమ్స్ లో వీళ్ళిద్దరు షార్ట్స్, ఆ డైలాగ్స్ చూస్తూ ఉంటే ఫైట్ అయితే చాలా గట్టిగానే ఉండబోతుంది అని అనిపిస్తుంది. సుజిత్ ఏం స్టోరీ ప్లాన్ చేశాడో ఏమో కానీ ఎందుకు రిలీజ్ చేయట్లేడు అని అంటే ఫ్యాన్స్ చాలా ఇప్పటికే హైప్ పెరిగిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి జనాలకి. అది ఎప్పటి నుంచో వస్తున్న మూవీ అయినా కూడా ఎక్కడ తగ్గట్లేదు జనాలకు హైప్. మరి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే ఒకవేళ రీచ్ అవ్వలేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, జనాలు డిసప్పాయింట్ అయిపోతారు అని చెప్పి రివీల్ చేయట్లేడేమో అని అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ లో చెప్పేయండి. సో ఇది మ్యాటర్. గ్లిమ్స్ అయితే హైలైట్ గా ఉంది. ఇంకా తమన్ బీజిఎం గురించి ముందు నుండే చెప్తున్నాం, మనం చెప్పనవసరం లేదు. తమన్ ఎప్పటి నుండో చెప్తున్నాడు, నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఓజీ మూవీ అయితే ఎప్పట్లాగా కాకుండా కొంచెం క్రేజీగా ఉండబోతుంది, కొంచెం కొత్తగా ఉండబోతుంది అని చెప్పేసి. ఆ కొత్తదనం అయితే మనకు కనిపిస్తుంది. మామూలుగా అనుకుంటాము ఎక్కడి నుంచో కాపీ కొట్టుంటాడు లేకపోతే ఏదో చేసి ఉంటాడు, ఎప్పుడు ఇట్లానే చెప్తాడు కదా అని అనుకున్నాం కానీ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంటే ఒక్కొక్క బీజిఎం మనకు చూస్తుంటే అయితే చాలా హైలైట్ గా అనిపిస్తుంది. కొత్తదనం అయితే కనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో కింద చెప్పేయండి నాకు కామెంట్స్ లో. సో ఎవ్రీవన్ అనమాట, అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు దీని గురించి అయితే. డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ, వేరే క్యారెక్టర్స్ కానీ అందరూ హార్డ్ వర్క్ చేశారు. అవుట్పుట్ అయితే చాలా మంచిగా రాబోతుంది అని అయితే చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు అయితే. సో ట్రైలర్ లో చూద్దాం, ట్రైలర్ ఏమన్నా మనకు డిసప్పాయింటింగ్ అనిపిస్తుందా లేకపోతే అది ఇంకా ఇప్పటి వరకు వచ్చిన వాటి అన్నిటిలోది అది హైప్ పెంచుతుందా ఏంటిది అనేది మన ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాము. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను మూవీ కోసం అయితే. మూవీ ఎట్లా ఉండబోతుంది ఏంటిది అనేది అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకనంటే సుజిత్ మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి, ఆ ఫ్యాన్ బాయ్ కాబట్టి అస్సలు మనల్ని జనాలని కానీ ఫ్యాన్స్ కానీ డిసప్పాయింట్ చేయడు అనేది అయితే నాకైతే గట్టి నమ్మకం ఉంది. కానీ స్టోరీ ఏంటిది అనేది మనకి ఇంకా ఏమీ రివీల్ అవ్వట్లేదు కాబట్టి వెయిట్ చేసి చూద్దాము. ట్రైలర్ లో ఏమన్నా తెలుస్తుందేమో, తెలిస్తే ఒకవేళ అది చూసిన తర్వాత కూడా మాట్లాడేసుకుందాము. సో దట్స్ ఇట్ గైస్. గ్లిమ్స్ అయితే చాలా హైలైట్ గా ఉంది, మీరు కూడా చూసారు కదా. ఆ లుక్స్ కానీ ఆ షార్ట్స్ కానీ ఇద్దరి మధ్యలో ఫైట్ కూడా చాలా గట్టిగా ఉండబోతుంది అని అయితే తెలుస్తుంది మనకి. సో ట్రైలర్ కానీ ఇంకా సాంగ్స్ కానీ రిలీజ్ అయితే దాని గురించి కూడా మాట్లాడేసుకుందాము. గ్లిమ్స్ అయితే హైలైట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు సెలబ్రేషన్స్ వీడియో కూడా మిస్ అవ్వకండి, చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా హైలైట్ గా ఉంది. ఫ్యాన్స్ అయితే మాత్రం పక్కా వెళ్ళి చూడండి ఆ వీడియోని. మన యూట్యూబ్ ఛానల్లో మార్నింగే అప్లోడ్ చేశాము. విశ్వనాథ్ థియేటర్ దగ్గర జరిగిన సెలబ్రేషన్స్ కానీ, బ్లడ్ డొనేషన్, అన్నదానము, కేక్ కటింగ్, రీ రిలీజ్ ఏమేమి జరిగినాయి అంతా ఇవాళ బర్త్డే సందర్భంగా అంతా ఆ వీడియోలో ఉంది. తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా ఫ్యాన్స్ అందరూ వెళ్ళి ఆ వీడియోని చూసేయండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఐకార్డ్ లో కూడా నేను మెన్షన్ చేస్తాను ఆ వీడియో అనేది. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ ఒకసారి కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్.